వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. భారతదేశ వ్యాప్తంగా భూ సంస్కరణలు తీసుకురావాలని చెప్పి జేసీ కొమరప్ప కమిటీ సూచన చేయగానే భారతదేశ ప్రభుత్వము భూ సంస్కరణల ప్రక్రియను మొదలుపెట్టింది. మరి ఎందుకు ఈ జేసీ కొమరప్ప కమిటీ భారతదేశంలో భూ సంస్కరణలు తీసుకురావాలి అని చెప్పాడు అంటే, భారతదేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో బ్రిటిష్ వారు జమీందారీ సిస్టాన్ని తీసుకొచ్చారు, మహల్వారీ సిస్టాన్ని తీసుకొచ్చారు, రైత్వారీ సిస్టాన్ని తీసుకొచ్చారు. జమీందారీ సిస్టంలో కానీ మహల్వారీ సిస్టంలో కానీ రైతుల నుంచి జమీందారులు, మహల్వారీ సిస్టంలో లంబార్దారులు విపరీతంగా శిస్తు వసూలు చేశారు. దాని వలన రైతులు తీవ్ర నష్టానికి గురి అవ్వడము, రైతులను పీడనానికి గురి చేయడం జరిగింది ఈ మధ్యవర్తులు. రైతువారీ సిస్టంలో నేరుగా రైతే ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాడు కాబట్టి రైతువారీ సిస్టంలో పెద్దగా నష్టం లేదు. జమీందారీ సిస్టంలో, మహల్వారీ సిస్టంలో నష్టం ఉంది కాబట్టి ఈ మధ్యవర్తులను తొలగిద్దాము. ఈ మధ్యవర్తులను తొలగించడం కోసం ప్రత్యేకంగా చట్టాలు తీసుకురావాలని చెప్పి జేసీ కొమరప్ప కమిటీ భారత ప్రభుత్వానికి సూచిస్తే, మధ్యవర్తుల తొలగింపు కోసం భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు ఆ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క భూస్వామ్య విధానాలకు అనుగుణంగా చట్టాలను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ జేసీ కొమరప్ప కమిటీ ఎవరైతే జమీందారుల కింద వ్యవసాయ భూముల్లో కౌలుకు తీసుకొని సేద్యం చేశారో ఆ కౌలుదారులకు కూడా భద్రత కల్పించే విధంగా కౌలు సంస్కరణలు కూడా తీసుకురావాలని చెప్పారు. అదేవిధంగా దున్నే ప్రతి వ్యక్తికి కూడా భూ యజమాన్యం కల్పించాలి అంటే జమీందారీ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకొని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇలా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం కోసము ల్యాండ్ సీలింగ్ యాక్ట్, భూగరిష్ట పరిమితి చట్టాలు తీసుకురావాలని చెప్పి కూడా జేసీ కొమరప్ప కమిటీ సూచించడం జరిగింది. థ్యాంక్ యూ.